ఒకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 11కు పెరిగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ గంగామణి మృతి చెందింది. మరోవైపు కల్తీ కేసు దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. కల్లులో ఆల్ఫ్రాజోలం మత్తు టాబ్లెట్లతో పాటు మురికి నీళ్లు కలిపినట్లు గుర్తించారు. అధికారులకు ఈ నివేదిక అందించారు. కాగా ఇదే ఘటనలో మరికొంతమంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. బాలానగర్ ఎక్సైజ్ పిఎస్లో 5 కేసులు నమోదయ్యాయి. కూకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్లలో 3 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున హెచ్ఆర్సీలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఇక మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్లో కోరారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్